రాజధాని అమరావతిలో త్వరలో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్ కన్సిడరేషన్ చేస్తుంది. ఒక 100 కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి భవనాన్ని, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ని అమరావతిలో నిర్మించాలని కూడా భావిస్తుంది. ఈ మాట కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా చెప్పారు. అసలు దీని స్పెషాలిటీస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇది అధునాతనమైనటువంటి డిజైన్లతో ఈ పాస్పోర్ట్ కేంద్రం నిర్మించాలని 100 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ, అంటే కమ్యూనికేషన్లు మనం మామూలుగా ఆయనకి ఏం సంబంధం అని కూడా అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కమ్యూనికేషన్లు గ్రామీణాభివృద్ధి శాఖ దీని కింద ఏంటంటే పాస్పోర్ట్ సర్వీసెస్ దగ్గర నుంచి తపాలా సేవల వరకు అన్నీ వస్తాయి అన్నమాట. సో వీళ్ళు ఒక రీజనల్ ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక పాస్పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రపోజల్ని కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. అంటే ప్రతి స్టేట్లో కూడా ఈ రీజనల్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం అనేది ఆల్రెడీ ఉంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ రీజనల్ పాస్పోర్ట్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రాజధాని డెవలప్ అవుతున్నటువంటి విధానం ఒకసారి చూస్తే మనం ఇది అఫీషియల్ పాస్పోర్ట్ సేవ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దానిలోకి వచ్చేది. ఈ పాస్పోర్ట్ సేవలన్నీ కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎందుకంటే పాస్పోర్ట్స్ విదేశాలకు వెళ్తానికి ఉపయోగిస్తారు, వాళ్ళు ఉపయోగిస్తారు. కానీ సిస్టమ్ ఆర్కిటెక్చర్ మెయింటెనెన్స్ అంతా కూడా కమ్యూనికేషన్ల శాఖ పరిధిలో కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ ప్రతి రాష్ట్రంలో కూడా మనం గమనించి చూస్తే కనుక ఒక్కొక్క ఏరియాని బట్టి రీజనల్ పాస్పోర్ట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 రీజనల్ పాస్పోర్ట్ సెంటర్స్ ఉన్నాయి. విశాఖపట్నంలో, విజయవాడలో ఉన్నాయి. ఇప్పుడు అమరావతిలో 3వది ప్లాన్ చేస్తారు. ఇక ఉదాహరణకు చూస్తే కనుక ఘజియాబాద్, తర్వాత బరేలీ, ఆ తర్వాత లక్నో, 3 ప్లేసెస్లో, ఒక యూపీలో డెహ్రాడూను వేరే రాష్ట్రం అయిపోయింది కాబట్టి డెహ్రాడూను. సో ఇక్కడ ఇది పెద్ద రాష్ట్రం, ఇక్కడ 3 చోట్ల ఉందన్నమాట. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క చోటే ఉంది. తమిళనాడులో చూస్తే కనుక ఇటు చెన్నై, కోయంబత్తూరు, 4 చోట్ల, తిరుచిరాపల్లి, మదురై, 4 ప్రాంతాల్లో తమిళనాడులో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. అలానే కేరళలో 3 చోట్ల ఉన్నాయి. ట్రివేండ్రం, కొచ్చిన్, కోజికోడ్ 3 చోట్ల ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో బెంగళూరులో ఒకటి, కర్ణాటకలో ఒకటి, తెలంగాణలో హైదరాబాద్లో ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖ అండ్ విజయవాడ 2 చోట్ల ఉన్నాయి. సో ఫ్యూచర్లో అమరావతిలో కూడా రీజనల్ పాస్పోర్ట్ సెంటర్, పాస్పోర్ట్ సేవా కేంద్రం కాదు, పాస్పోర్ట్ సెంటర్, రీజనల్ పాస్పోర్ట్ సెంటర్ రాబోతుంది. మహారాష్ట్రలో 3 చోట్ల ఉన్నాయి, పూణే, ముంబై, నాగ్పూర్. సో అదే తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా 3వ రీజనల్ పాస్పోర్ట్ సెంటర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు 2 ఏళ్ళు కంప్లీట్ కాబోతున్నాయి. ఇంకొక 20 రోజులు, బహుశా ఇంకొక నెల రోజుల్లో, నెల కూడా అవసరం లేదు, ఒక 20-25 రోజుల్లో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి 2 సంవత్సరాలు కంప్లీట్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు దేశంలోనే తపాలా సేవల్ని డెవలప్ చేసే, రీడిజైన్ చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగా అనేక చోట్ల బ్రహ్మాండమైన పోస్ట్ ఆఫీసుల నిర్మాణం జరుగుతుంది. వాటితో పాటు పాస్పోర్ట్ సెంటర్స్ రిక్వైర్మెంట్ రాజధానిలో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ విజ్ఞప్తులు మంత్రి దృష్టికి వచ్చినాయి. ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని 100 కోట్లతో ఒక కొత్త బిల్డింగ్ నిర్మాణం చేస్తామనేటువంటి మాట చెప్పారు. సో త్వరలో దీనికి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ సిఆర్డీఏ నుంచి రావాల్సి ఉంటుంది. అలానే నిర్మాణ ప్రణాళిక సంబంధిత శాఖల నుంచి మొదలవ్వాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరొక పాస్పోర్ట్ సెంటర్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ పాస్పోర్ట్ సెంటర్ అయింది. రాజధానిలో కీలకమైన రీజనల్ పాస్పోర్ట్ సెంటర్గా ఇది మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఫ్యూచర్ సిటీగా అమరావతిని ప్రొజెక్ట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఈ కొత్త పాస్పోర్ట్ సెంటర్ను కూడా దానికి తగ్గట్టుగానే 100 కోట్ల నిధులు వెచ్చించి నిర్మాణం చేస్తామని చెప్పని కేంద్ర మంత్రి చెబుతున్నారు.